హిందూ ధర్మంలో తమలపాకు గురించి మాట్లాడుతున్నారు. అసలు తమలపాకు ఎందుకండి? వేరే ఏవేవో ఆకులు పెట్టచ్చు కదా, ఈ తమలపాకే ఎందుకు వాడాలి అంటే దీనికి ఒక చాలా గొప్ప విశిష్టత ఉందండి. హిందూ పూజల్లో ఒక వస్తువుగా కాకుండా అది తమలపాకు ఏ పూజ అయినా, ఏ శుభ కార్యక్రమం అయినా, ఏ అశుభ కార్యక్రమంలో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అయితే హిందూ ధర్మంలో తమలపాకు పవిత్రత ఎప్పుడు ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ముందు మనం ఏం చెప్తున్నాం, పురాణాలు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం తమలపాకు దేవతలకు ప్రీతికరమైనటువంటిదిగా భావించబడుతుంది. తర్వాత ఆరోగ్యానికి కూడా ఆయుర్వేదంలో దీనికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. దీన్ని సంస్కృతంలో తాంబూలం అంటారు. పూజలో తమలపాకు సమర్పించడం భక్తి, శుభం, ఐశ్వర్యానికి ప్రతీకత. మరి దేవతలతో సంబంధం ఏంటి? తమలపాకు గురించి సంప్రదాయం చెప్తుంది. లక్ష్మీదేవి కటాక్ష సూక్షిక, ఇది విష్ణువుకు ప్రీతికరమైనటువంటి పత్రం. గణపతి పూజల్లో కూడా ఉపయోగిస్తారు. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తారు. అందుకే పూజల దేవతలకు ఎక్కువ తమలపాకుని సమర్పిస్తూ ఉంటారు. శుభకార్యాల్లో మనకు హిందూ సంప్రదాయాల్లో వివాహాదులు, గృహప్రవేశాదులు, వ్రతాలు, హోమాదులు ఇలాంటి శుభకార్యాలు తమలపాకు చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. మనం ఒక సత్యనారాయణ కథ చెప్తున్నాం అనుకోండి, అందులో నవగ్రహాలు కానీ అష్టదిగ్బాలు కానీ కావాలంటే తమలపాకు, పోకలు, ఒక్కలన్నీ పెట్టి చేస్తారు కదా, దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. తాంబూలం గౌరవ సూచకం. తమలపాకు పసుపు కుంకుమతో ఇచ్చే ఒక దాన్ని గౌరవ సూచకం అంటారు. మరి తమలపాకు యొక్క సంకేతం ఏం చెప్పండి? తమలపాకు 3 ముఖ్యమైనటువంటి విషయాలకి ప్రతీకగా చెప్తుంది. శుభం, ఐశ్వర్యం, సౌభాగ్యం. అందుకే దేవతల పూజలో దీన్ని ప్రత్యేక స్థానం ఉంది. హిందూ ధర్మంలో తమలపాకు ఒక సాధారణ ఆకు కాదు, ఇది శుభం, ఐశ్వర్యం, దైవ కటాక్షం. అందుకే ప్రతి పూజలో తమలపాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. విజయవస్తు. మనం తాంబూలం స్వీకరించడంలో కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఆ బ్లడ్లో ఉన్నటువంటి నెగిటివ్, ఆ షుగర్లో ఉన్నటువంటి నెగిటివ్, అన్ని నెగిటివ్స్ని తీసిపడేస్తుంది. అందుకే ప్రతిరోజు తాంబూలం స్వీకరించాలి అని అంటారనమాట. విజయవస్తు.